ఒక్క నిమిషం వెంకటేశ్వర గౌతమ్ గారు సీఎం గా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు, బెనిఫిషరీసే నా స్టార్ క్యాంపెయినర్లు, ఇది వారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. ఈ విషయంలో మీరు ఏమంటారు? ఎస్ సో ఆ బెనిఫిషరీస్కి ప్రతిపక్ష పార్టీలుగా లేకపోతే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలుగా ప్రజలకు మేము కూడా అపీల్ చేస్తూ ఉన్నాం. అయ్యా రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి, 7 లక్షల పైగా కోట్ల రూపాయలను అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. కనుక ఈ అప్పులు తెచ్చి మీకు బెనిఫిషరీ ఇచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయించారా? లేదా రాష్ట్ర ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోయారు? జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఓపీఎస్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మద్య నిషేధం ఎందుకు అమలు చేయలేకపోయారు? రాజధానిని ఎందుకు నిర్మించలేకపోయారు? కనుక రాష్ట్ర ప్రజలందరూ ఇవన్నిటిని ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఈ మాట తప్పం మడమ తెప్పం అనేది ఎన్నిసార్లు మీకు చెప్పారు? ఇప్పటి వరకు ఏమైంది అనేది ప్రజల అజెండానే రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. కనుక ప్రజల ఎజెండాని డైవర్ట్ చేయడానికి స్టార్ క్యాంపెయిన్లు, ప్రజల స్టార్ క్యాంపెయిన్లు బాగా ఉంటాయి మాటలు చెప్పుకోవడానికి. ప్రజల స్టార్ క్యాంపెయిన్లు, ఏ ప్రజల స్టార్ క్యాంపెయినర్లు? దళితులు, మొత్తం దళితులు, బలహీన వర్గాలు, మీరు ఎమ్మెల్యేలందరినీ మార్చేసి జన్మభూమి కమిటీలను మరొకటను కొంతమంది వయాబీడియో ఉండేది. కానీ ఈ రోజున డైరెక్ట్ బెనిఫిషరీ అన్నట్టు రేరుగా బటన్ నొక్కడం, బెనిఫిషరీస్ అకౌంట్లో డబ్బులు వేయడం. కాబట్టి ఇక్కడ ఎవరు దళారులు లేరు కాబట్టి ప్రజలు బెనిఫిట్ అయ్యారు కాబట్టి ఈ బెనిఫిట్ అయిన ప్రజానికమే రేపటి రోజు నన్ను గెలిపిస్తారు అన్నది వారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. దానికి ఏం చెప్తారు? ఆ ప్రజలకే మేము చెప్తున్నాం, అయ్యా ఆరోగ్యశ్రీ అనేది ఈయన పెట్టింది కాదు, కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంగ్రెస్ పెట్టింది. కనుక కొత్తగా ఈయన పెట్టింది ఏమీ లేదు. కాకపోతే ఫీజు రియంబర్స్మెంటు ఈయన కొత్తగా పెట్టింది లేదు, పైగా దాన్ని కుదించారు. ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇస్తున్నారు, రెండో పిల్లవాడికి అమ్మఒడి లేదు. పీజీ చదువుకుంటామంటే స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. కనుక దళితులు, బలహీన వర్గాలకి ఈయన కొత్తగా చేసింది ఏమీ లేదు, తీసేసాడు అనేది కదా మేము చెప్తాం. రేపు ప్రజలకు మేము కూడా చెప్తాం కదా, ఇన్ని అత్యాచారాలు పెరిగాయి. కనుక ప్రజలు ఒక నిమిషం సార్ మద్య నిషేధం గురించి ఏం చెప్పారు? మద్యం డబ్బులు పెంచితే మద్యం తాగరని చెప్పారు కదా. 25,000 కోట్ల రూపాయలు పర్ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి మద్యం మీద ప్రజల్ని దోచుకుంటున్నారని మేము చెప్తాం. ఏ ప్రజలు, ఎవరు స్టార్ క్యాంపెయినర్లు? బాధితులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పేది ఏమిటి? మాధవ్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మా క్యాంపెయిన్ చేసి ఓట్లు వేయిస్తారని కదా. వీళ్ళ సంక్షేమ పథకం కానీ లేదా వీళ్ళ మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి? నవరత్నాలే కదా. నవరత్నాలు ఒకసారి ఆలోచన చేయండి సార్. మొదటి నవరత్నం పేదవాడికి ఇల్లు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా, నరేంద్ర మోదీ ఇస్తా ఉన్నారా? మరి ఎవరికి క్యాంపెయిన్ చేస్తారు? నరేంద్ర మోదీ గారి క్యాంపెయిన్ చేస్తారు. పోనీ అంతెందుకు ఆరోగ్యశ్రీలో 60% డబ్బులు నరేంద్ర మోదీ ఇస్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు క్యాంపెయిన్ చేస్తారు? నరేంద్ర మోదీకి చేస్తారు. అంతెందుకు మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల్ని మోసం చేసిన సందర్భంలో ఎవరికి క్యాంపెయిన్ చేస్తారు? రాష్ట్రంలో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారే మద్యం తయారు చేస్తూ ఉన్నాడు, ఆయనే అమ్ముకొని డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు, అందరికీ తెలుసు. ఎవరికి క్యాంపెయిన్ చేస్తారు? పోనీ మహిళలకు ఇవ్వాల్సినటువంటి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీ, అది కూడా నరేంద్ర మోదీ ఇస్తున్న డబ్బులే. అంతేందుకు పెన్షన్లు 4.5 సంవత్సరం తర్వాత సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేస్తే సంక్షేమం అంటే ఏంటి? ప్రతి పేదవాడికి ఇచ్చే రేషన్ సంక్షేమం, ఒక గ్రామాల్లో జరిగేటువంటి ప్రతి రైతుకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం కానీ లేదా అతనికి ఎరువుల రూపంలో ఇచ్చే సబ్సిడీ కానీ, ఇవి సంక్షేమం. మహిళలకు ఇస్తున్నటువంటి వడ్డీ కానీ, రుణాలకు సంబంధించిన వడ్డీలు కానీ, వాళ్ళకి ఇస్తున్నట్టు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కానీ, కనెక్షన్లు కానీ, ఇవి సంక్షేమం. నరేంద్ర మోదీ చేస్తున్న సంక్షేమాన్ని తీసుకొని వీళ్ళు స్టిక్కర్లు వేసుకొని మేము సంక్షేమం చేశాము, మాకు ప్రచారం చేస్తారు అనుకొని కలగంటా ఉన్నారు. ప్రజలు తరిమి కొడతారు వీళ్ళని చెప్తున్నాను నేను. కృష్ణ గారు 2 పాటలు చెప్పాలి సార్. ఇప్పుడు 2014-19లో అసలు నా టైం అంతా కూడా ఈ బీజేపీ కాంగ్రెస్ గురించి మాట్లాడాను సార్. వాళ్ళకి సమాధానం చెప్పాల్సినంత పాయింట్ లేదు. వాళ్ళకి
లో వాళ్ళ పాయింట్ని ప్రజలు ఎవరు కూడా సార్, ఏమీ లేనప్పుడు పాయింట్ లేదంటారు. పట్టించుకుంటారని నేను అడిగిన అంశం సమాధానం లేదు. ఒక్క సంక్షేమం నిమిషం మీరు చేశారా, కాదు మేము కాదు చేశాము. సార్, దానికి సమాధానం చెప్తే కదా. ఆయన మాట్లాడుతాను కాదు ఒక్క నిమిషం ఉండండి. భారతీయ జనతా పార్టీకి పెద్ద ఆన్సర్ చేయాల్సిన పని లేదు. నేనేమంటానంటే మొత్తం అంతా వీళ్ళ కేంద్రం నుంచి అంతా తీసుకుని నేను అడిగినటువంటి స్ట్రైట్ అవే 2-3 క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తే నేను చెప్తాను. నేను ఇందాక అడిగాను విభజన సందర్భంలో అంశాలు, వాటి గురించి దాట వేశారు. ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి హోదా, పోలవరం, రైల్వే జోను, లేకపోతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, పక్క రాష్ట్రాల నుంచి మాకు డబ్బులు రావాలి దాని గురించి మాట్లాడరు. ఇలాగ అసలు భారతీయ జనతా పార్టీ సెకండ్ ఫెయిల్యూర్ అయింది, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదు సార్. మీరేం చేశారు విష్ణు గారు? మీరు ఎందుకు పోరాటం చేయలేదు? మీరు మీకు 22 ఎంపీలు ఉంటే మీరు ఏం చేశారు? నేను వస్తున్నా ఉండండి. మీరు పక్క రాష్ట్రం డబ్బులు మీ అసమర్థత నేను వస్తున్నా. వల్ల రాదా? పక్క రాష్ట్రం నుంచి డబ్బులు మీ అసమర్థత వల్ల రాలేదంటున్నాను. దాని సమాధానం చెప్పండి మీరు. ఇప్పుడు మీరు వెంకటేశ్వర గారిని ఒకసారి ఉండమనండి సార్, తొందరపడద్దానండి, తొందరపడండి. నేను కూడా వెంకటేశ్వర రాష్ట్రం అభివృద్ధి కోసం రెండు పార్టీలకు సమాధానం చెప్పాలి కదా. ఆ మాటకు వస్తే ఇప్పుడు పార్టీలకి మీరు ఆయన సమాధానం చెప్పాలి. నొక్కాము తప్పితే మీరు ఏం చేశారు చెప్పండి. మీరు ఒక్క నిమిషం వెంకటేశ్వర వెంకటేశ్వర పార్టీకి సమాధానం చెప్పాలి కదా అధికార పార్టీగా. ఆయన మాట కూడా వినండి. చెప్పండి. ఆయన అలా చెప్పండి. ఒక్క నిమిషం రండి సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హామీలు పక్కన పెడదాం సార్. మా మీద మాట్లాడటం కాదు వెంకటేశ్వరరావు. మీ మీద మాట్లాడతాం. మీ మీద మాట్లాడతాం. మాకు పని లేదు. నేనే మాట్లాడతా, నేనే ఆన్సర్ చేస్తా. ఇంకా 10 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు ఉంది. వినండి, పక్క రాష్ట్రం అన్నారు మీరు. అరే 10 నిమిషాలు ఉంది, నేనే మాట్లాడతాను. ఉండండి సార్. వెంకటేశ్వరరావు ఒక్క నిమిషం ఉండండి. పక్క రాష్ట్రం నుంచి డబ్బులు ఎందుకు తెలపాలి మీరు? సమాధానం చెప్పిన మీరు రియాక్ట్ అవ్వట్లే. ఒక్క నిమిషం చెప్పండి విష్ణు గారు. కాదు, పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పి మళ్ళీ ఎందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నారు ఒకసారి సమాధానం చెప్పాలా? మోడీ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, ఉండండి సార్. ఆయన ఆగుతారని నన్ను మాట్లాడమంటారు, చెప్పనండి, ఉండమనండి. ఎందుకు ఊరికి మధ్యలో దూరతారు వెంకటేశ్వరరావు గారు? ప్లీజ్ వెంకటేశ్వరరావు గారు ఒక నిమిషం ఉండండి. మీరు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, దక్షిణాది మీద వివక్షత చూపిస్తున్నారు, మోడీ గారు నియంతృత్వము అని చెప్పని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సెలవు ఇవ్వండి సార్. మేము చంద్రబాబు నాయుడు గారు తిట్టి, లోకేష్ని తిట్టి, లేకపోతే లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని తిట్టి మళ్ళీ మీరు వాళ్ళతో పొత్తుకు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి సార్. ఆంధ్ర రాష్ట్ర